దయాదాక్షిణ్యపూర్ణుడు కృపాసత్య సంపూర్ణుడు మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వాక్య భాగాలు ఫెయిత్ చర్చ్ నర్స్పూర్ అనేటువంటి ఛానల్ ద్వారా మేము మీకు అందిస్తూ ఉన్నాము. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇతరులకు ఈ సందేశాలని చేరవేయటానికి మీరు కూడా మరి పని చేయాలని దేవుని యొక్క సేవకురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కేవలము దేవుని యొక్క మాట ఎవరో ఒకరికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పని జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మీరు గమనించి మరి మీరు అనేక మందికి కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్న వారికి ఈ యొక్క సందేశాలను అందించాలని తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మరి మీకు ఏదైనా ప్రార్థన సహాయం కావాలి, లేకపోతే కొంత మాట్లాడాలని మీకు ఆశ కలిగినప్పుడు మీరు తప్పకుండా ఫోన్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మాతో పాటు ఉన్నటువంటి ప్రార్థన బృందము కూడా మరి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగగొట్టెదను. ఆయన మనకు ముందుగా నడిచేటువంటి దేవుడుగా ఉన్నారు. ముందుగా ఎందుకు ఆయన నడుస్తూ ఉన్నాడంటే, ఏదైనా మనము చెప్తాం కదండి, మెట్టగా ఉన్న స్థలములు అంటే మీకు అర్థమవ్వలేకపోవచ్చు ఒక్కొక్కసారి. ఏదైనా గొప్పులు, గోతులు, లోతులు ఇలాగా రోడ్డు మరి క్లియర్గా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు ముందుగా నడిచి ఆ మెట్టగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సరళము చేసి మన త్రోవను ఆయన చక్కగా చేసి అప్పుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన మనకు ముందుగా ఉన్నారు అనేటువంటి విశ్వాసాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి. మరి యహాను గారి గురించి ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెప్తారు కదా, ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక్కని శబ్దము అని. ఆయన త్రోవను సరళము చేయటానికి అంటే యహాను ఏ విధంగా అయితే ముందుగా పనిచేశారో అంతేకాకుండా మన త్రోవలను సరళము చేయటానికి మరి యేసు ప్రభువారు మనకంటే ఆయన ముందుగా ఆయన నడుస్తూ ఉన్నారు. మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా అని వాక్యంలో రాయబడింది. ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడుగా ఉన్నారు. ప్రతి లోయను ఆయన ఎత్తి చేస్తాడు. ప్రతి మెత్తగా ఉన్నటువంటి భూమిని ఆయన సరళము చేస్తాడు. గనుక మరి మన ముందు నడిచేటువంటి ఆయనపై మనం విశ్వాసము కలిగి జీవించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మన త్రోవలన్నీ కూడా సరళము చేస్తారు అని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో క్రింది మాట రాయబడింది, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తారంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తారు. కాబట్టి ఆయనకు అప్పగించుకుందాము, ఆయన అధికారానికి అప్పగించుకుందాం మనం. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు. మెట్టగా ఉన్నటువంటి వాటిని చదునుగా చేసి ఆయన మన మార్గాన్ని, మన త్రోవలను సరళం చేస్తారు. ఆయన వైపు మనం చూద్దాము, ఆయన విశ్వసిద్దాము. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. మీరు ఇస్తున్నటువంటి ఈ వాక్య సందేశాలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అయ్యా, మాకు ముందుగా నడుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా త్రోవలు సరళము చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మెట్టగా ఉన్నటువంటి భూములను సదును చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి లోయను ఎత్తి చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మా యొక్క జీవితాల్లో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ డైలీ సందేశాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
అయ్యా వారి మార్గాలు మీరు సరళం చేయండి, వారి త్రోవలు మీరు సరళం చేయండి నాయన. వారికి ముందుగా మీరు నడవమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎలా నడవాలో తెలియక గమ్యం లేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు నాయన. వారిని మీరే నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.